అందరికీ నమస్కారం. జ్యోతిష్ శాస్త్ర పాఠమునకు మీ అందరికీ స్వాగతం. గత వారం మనం వివాహానికి సంబంధించి డబుల్ ట్రాన్సిట్ ఎలా చూడాలని చూసాం. అదేవిధంగా జ్యోతిషానికి సంబంధించిన యాప్ని ఎలా వాడాలనేది చూసాం. ఇవాళ విద్యార్థుల విన్నపం మేరకు రానున్న 3వ తేదీ సంభవించేటటువంటి చంద్రగ్రహణంకి సంబంధించిన విషయాలని చెప్పాలని కోరడమైనది. కాబట్టి మనం ఆ విషయం గురించి చర్చించుకుందాం. అదేవిధంగా మనం చేసినటువంటి యాప్కి సంబంధించి ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా గ్రహణం గురించి మనం చూద్దాం. గ్రహణం గురించి మనం చెప్పినట్టయితే, గ్రహణం వస్తుంది అనగా 15 రోజులకు ముందు కానీ లేదా వారం ముందు కానీ అందరికీ కూడా దాని గురించి తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం స్టార్ట్ అవుతుంది. గ్రహణం అనేది మనకేం కొత్తగా జరగట్లేదు. మనకు పుట్టినప్పటి నుంచి గ్రహణాలు వస్తూ ఉన్నాయి. చాలా సందర్భాల్లో మనకు గ్రహణం వచ్చింది కూడా తెలియదు, పోయింది తెలియదు. మరి ఎందుకు ఇలా కుతూహలం ఏర్పడుతుందంటే, మనం చూస్తూ ఉంటాం, గుళ్ళకి గోపురాలకి వెళ్తూ ఉంటాం. అక్కడ మనం మర్చిపోయినా కూడా వాళ్ళు గుర్తు చేస్తుంటారు. హోర్డింగ్ లాంటివి, బ్యానర్ లాంటివి వేసి గ్రహణం ఉంది అని చెప్తూ ఉంటారు. పైగా ఈ రాశుల వారికి గ్రహణ ప్రభావం ఏ విధంగా ఉంటుందని రాస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, మనలో కుతూహలం స్టార్ట్ అవుతుంది. ఇది నా రాశికి ఎట్లుందని తెలుసుకోవాలని, ఏవైనా శుభఫలం ఉందా, ఏదైనా చెడు జరుగుతుందా, దాని నుంచి బయటపడ్డం ఎట్లా, ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ అలాంటి బోర్డింగ్లు కానీ ఏం లేవనుకోండి, గ్రహణం వచ్చినా మనకేం తెలియదు. వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. మనకి జీవితంలో జరిగేటటువంటి మంచి చెడులకంతా కూడా ఈ గ్రహణం కారణం అవుతుందేమో అని మనం భ్రమపడడం తప్పితే ఇంకేం ఉండదు. అయినా దీని గురించి మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిసారి మనం చర్చించుకునేదే గ్రహణాలకు సంబంధించి కూడా చెప్పుకుంటున్నాం. అయినా కూడా విద్యార్థులు గ్రహణం గురించి చెప్పండి అనేటటువంటి రిక్వెస్ట్ చేయడం చేత ఈ విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సో గ్రహణాన్ని తీసుకోండి. మనం శాస్త్రీయ భాగాన్ని మాట్లాడదాం. లౌకికంగా చర్చించాలంటే మనం ప్రతిసారి గ్రహణం ఉన్నప్పుడు ఒకేలాగా చర్చించుకోవాలి. ఈ రాశుల వారికి మంచిది, ఈ రాశుల వారికి మంచిది కాదు, అన్నం భోజనం చేయొచ్చా వద్దా, ఎప్పుడు తినాలి, ఏం చెయ్యాలి, ఇవన్నీ కూడా ప్రతిసారి మాట్లాడుకునే డిస్కషన్సే. అలాంటివి కాకుండా శాస్త్రంలో ఏం చెప్పబడింది అనేది గురించి తెలుసుకుందాం. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే, ఈ గ్రహణాలకు సంబంధించి కావచ్చు, రాబోయే ఉగాది నాడు మనం చేసే పంచాంగ శ్రవణానికి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు బృహత్ సంహితలో దొరుకుతాయి. మనకు జ్యోతిషం అనేది 3 భాగాలు మనం ప్రారంభంలో చర్చించుకున్నాం. ఒకటి సిద్ధాంతం, సంహిత, జాతకం. సిద్ధాంత భాగాన్ని లెక్కలు గణించడానికి ఉపయోగిస్తారు. గ్రహ నక్షత్రాదులు ఎక్కడెక్కడ ఉన్నాయని గణించడం. సంహిత అనేది ప్రకృతి గురించి, జాతకం అనేది మనిషి గురించి, మనిషి యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవడం. మనిషికి 84 లక్షణ పురాణాలలో మనిషికి మాత్రమే భగవంతుడు ఒకటి బుద్ధి, రెండవది చేతులు ఇచ్చాడు. దీంతో ఆ జీవుడు తన యొక్క మనసులో అనుకున్న వాటిని పొందడానికి, చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అలాంటి విషయాన్ని గురించి చర్చించుకోవడానికి సపరేట్గా జాతకం అనే భాగం ఉంది. మిగిలిన పశుపక్షాదులు కావచ్చు, అన్నీ కూడా ప్రకృతిపైన ఆధారపడి ఉంటాయి. ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి వికోపాలు చెందుతాయి, వాటి గురించి చర్చించుకునే శాస్త్రమే బృహత్ సంహిత. సంహిత భాగంలో ఉంటుంది. వరాహమిరుడు బృహత్ సంహితను రచించడం జరిగింది. ఆ గ్రంథంలో ఇలాంటి విషయాలన్నీ ఉంటాయి. మనకు తెలిసి గ్రహణం అంటే రాహుకేతువులు, చంద్రుడు లేదా సూర్యుడు తినడం, ఇలాంటివి తెలుస్తాయి. కాకపోతే గ్రహణం ఏం చెప్తుందంటే, భూమిపైన ఉన్నటువంటి జీవుల యొక్క కర్మ ప్రభావం ఆకాశంలో ప్రతిబింబించడం. అంటే గ్రహణం కారణం ఆకాశం కాదు, భూమి మీదున్న ధర్మ అధర్మ సమతుల్యత. ఆయన గ్రహణాన్ని 3 స్థాయిల్లో పరిశీలిస్తాడు. దేశస్థితి ఏ విధంగా ఉంటుంది, రెండవది సామాజిక
వర్గాలు ఏ విధంగా ఉంటాయి. మూడవది ప్రకృతి ఫలం, వర్షము, ధాన్యము, వ్యాధులు, ఇవన్నీ కూడా మన గ్రహణాల నుంచి లెక్కించదగినవి. వ్యక్తిగతమైనటువంటి రాశి ఫలాలు ఇవి తర్వాత జ్యోతిష్యులు ఎక్కువగా మాట్లాడేవి. కానీ వరాహమిహిరుడు అందులో ఆ గ్రంథంలో ఇచ్చినట్టుగా ప్రధానంగా సామూహిక జీవితం మీదే దృష్టి పెడతాడు అతను. సంహిత ఎప్పుడూ కూడా వ్యక్తిగత జీవితాన్ని గురించి చెప్పదు. జ్యోతిష్యంలో జాతక భాగం ఎప్పుడూ కూడా గ్రహణాలకు మనిషికి ఉన్నటువంటి ప్రభావం అనేది మీకు ఇక్కడ ఉండదు. ముహూర్త భాగంలో కొన్ని చోట్ల అనుష్ఠానాలకు సంబంధించి ఉందే తప్ప గ్రహణ ప్రభావం వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఏ విధంగా పరిణమిస్తాయన్నది గ్రంథంలో లేదు. మీకు సంహితా గ్రంథంలో ఉంది. సో గ్రహణాలు తీసుకుంటే బృహత్ సంహితలో ఒక ముఖ్యమైన భేదం ఉంటుంది. సూర్యగ్రహణం అంటే రాజులు, ప్రభుత్వం, అధికారిక వ్యవస్థను సూచిస్తే చంద్రగ్రహణం అనేది ప్రజలు, ఆహారం, మనస్సు, ఆరోగ్యం ఇలాంటి విషయం సూచిస్తాయి. చంద్రుడు మనస్సు, బలం, ఆహారం, ప్రజలు. అందువల్ల చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఋషులు ముందుగా పరిశీలించేవి ఏంటంటే ధాన్యం ఎలా ఉంటుంది, నీళ్ళు అవైలబిలిటీ ఎలా ఉంటాయి, వ్యాధులు ఏమైనా సంక్రమిస్తాయా, ప్రజల భావోద్వేగాలు ఎలా ఉంటాయి, ఇవి చంద్రగ్రహణం ద్వారా వచ్చాయి. సూర్యగ్రహణం ఏర్పడితే రాజులు ఎలా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, అధికారిక వ్యవస్థ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ గ్రహణాల నుంచి వాళ్ళు ఎస్టిమేట్ చేసేవారు. ఇక మనకొచ్చే ప్రశ్న, గ్రహణం అంటే ఏంటి? మనకి ఎట్లాగో సైన్స్లో మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. దాని గురించి ప్రత్యేకమైనటువంటి వివరణ అవసరం లేదు. ఎప్పుడు గ్రహణం మనకు ఇప్పుడున్నటువంటి 3వ తేదీ వచ్చేటటువంటి పౌర్ణమి నాడు వచ్చేటటువంటి చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, సంపూర్ణమైతే కాదు. మనం ఉదాహరణకు హైదరాబాద్ లొకేషన్ మనం వేసుకున్నట్టయితే ఈ గ్రహణం ఏంటంటే మన చంద్రోదయానికన్నా ముందే ప్రారంభమైపోతుంది. కానీ మనకు కనిపించదు. మనకు గ్రహణం జరుగుతున్నది కనిపిస్తేనే మనకు అనుష్ఠానానికి బలం. ఇప్పుడు చంద్రుడు ఉదయించిన తర్వాత చంద్రగ్రహణం ఏర్పడితే మనకు కనిపిస్తుంది. చంద్రుడు ఉదయించలేదనుకోండి, గ్రహణం వచ్చినా మనకేం కనిపించదు. అదేవిధంగా సూర్యుడు గ్రహణం, సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యగ్రహణం, రాత్రి 2 గంటలకు సూర్యగ్రహణం జరిగింది అనుకోండి, మనకు కనిపించదుగా. అలా మనకు కనిపించేదానికి భాగం మాత్రమే మనం అనుష్ఠానం అనేది చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు మనం 3వ తేదీ పౌర్ణమి నాడు సంభవించేటటువంటి చంద్రగ్రహణం తీసుకున్నట్టయితే హైదరాబాద్ నగరానికి చంద్రోదయం 6:22 అవుతుంది. బెంగళూరు నగరానికి 6:25 నిమిషాలకు అవుతుంది. సో ఇక్కడ చంద్రుడు ఎందుకు చంద్రుడి కన్నా ముందే గ్రహణం ఉదయిస్తుంది. టోటల్ 1 hour 30 minutes ఉంటుంది చంద్రగ్రహణం. కాకపోతే మనకు చంద్రుడు ఉదయించిన తరువాత గ్రహణం అనేది 6:47 పూర్తయిపోతుంది. మనకు చంద్రోదయం 6:22 గ్రహణం ఎప్పుడు ముగుస్తుంది? 6:47 అంటే ఒక 25 minutes మాత్రం మనకు గ్రహణం కనిపిస్తుంది. అప్పుడు మనం స్నానాదులు, తర్పణాదులు అన్నీ జపతపాదులు చేసుకోవచ్చు. ఇది మన నిత్య అనుష్ఠానానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క గ్రహణానికి సంబంధించిన ఈ వ్యవధులు కావచ్చు, ఈ సమయాలకు సంబంధించిన పట్టిక అన్ని పంచాంగాల్లోనూ ఒకేలాగా ఉంటాయి. ఎవరో మార్చరు. ఒక్క నిమిషం కూడా మారదు. ఎందుకంటే మార్చారనుకోండి తెలిసిపోతుంది కదా గ్రహణం ఆ సమయం తప్పని. పండుగల గురించో లేకపోతే తిథుల గురించో ఒక్కొక్క పంచాంగంలో ఒకలాగా ఉంటుంది. కానీ గ్రహణం వచ్చేటప్పటికి అందరిలోనూ ఒక యూనిటీ వచ్చేస్తుంది అనమాట. ఇది కాల వైపరీత్యం, మనం ఏం చేయలేం. ఎస్పెషల్లీ ఈ గ్రహణం మనం తీసుకున్నట్టయితే ఇది ప్రభావం ఎలా ఉంటుంది? మనకు బృహత్ సంహిత ఆధారంగా తీసుకున్నట్టయితే ఈ గ్రహణం ఏ ప్రకృతి పైన, అందులో ఏ దేశం పైన, ఏ రాష్ట్రం పైన, ఏ ప్రదేశంలో ఏ విధంగా ఉంటుందనేది కూర్మచక్రాన్ని ఆధారంగా చేసుకొని వారు నిర్ధారిస్తారు. కూర్మచక్రంలో నక్షత్రాలు ఉంటాయి. ఏ నక్షత్రంలో గ్రహణం అయితే దానికి సంబంధించిన ప్రదేశం అనేది ఆ యొక్క గ్రహణ ప్రభావానికి లోనవుతుంది అనడానికి ఈ కూర్మచక్రాన్ని వాడతారు. తర్వాత గ్రహణం ఏ నక్షత్రం పైన వచ్చింది చూసినట్టయితే ఆ రోజు చంద్రుడు పుబ్బా నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి గ్రహణం ఏ నక్షత్రం పైన వచ్చింది? పుబ్బా నక్షత్రం పైన వచ్చింది. 6:27 మనకు చంద్రోదయం ప్రారంభమైన తర్వాత చంద్రుడు మనకు సింహరాశిలో ఉన్నాడు, పుబ్బా నక్షత్రం పైన ఉన్నాడు.
ఇక్కడ పుబ్బా నక్షత్రం అంటే నా నక్షత్రం కదా, అలా నక్షత్రాలలో నా నక్షత్రం ఏమి ఉండదండి. జన్మ నక్షత్రం అన్నప్పుడు మాత్రమే అది మనదవుతుంది. అంతేగాని అది చంద్రుడు గ్రహణం జరిగిందని కూడా అది నా నక్షత్రం అనుకుంటే ఎట్లాగా? సో గ్రహణ నక్షత్రం పుబ్బా నక్షత్రంలో జరుగుతుంది. సో ఈ పుబ్బా నక్షత్రం అనేది మన దేశ జాతకంలో ఏ ప్రాంతం సూచిస్తుంది అని మనం చూసుకోవాలి. ఒకవేళ భారతదేశానికి పెట్టినట్టయితే పుబ్బా నక్షత్రం మీకు ఎలా వస్తుంది చూడండి. ఈ మలేషియా, ఈ బే ఆఫ్ బెంగాల్ ఇలా చోట వస్తుంది. ఇంకా మన దేశంలో ఇంకా జూమ్ చేసి పెట్టామనుకోండి, మన దేశంలో ఏ ప్రాంతాల్లో వస్తుంది? ఈ ఆంధ్ర తీర ప్రాంతాల్లో వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క కూర్మ చక్రం ద్వారా లొకేషన్ పెట్టుకోవచ్చు, ఎక్కడ ఏమవుతుందని. తర్వాత ఏం జరగచ్చు అనేది మనం చూసుకున్నట్టయితే, పుబ్బా నక్షత్రం అనేది శుక్రుడి యొక్క నక్షత్రం అండి. బృహత్ సంహితలో ప్రతి నక్షత్రానికి వరాహమిరుడు వృత్తులు మరియు సామాజిక వర్గాలను సూచించాడు. ఆ విధంగా చూస్తే పుబ్బా నక్షత్రం అనేది ప్రజలకు మనోరంజకాన్ని సూచించేటటువంటి వ్యవస్థ. అంటే కళారంగము. చెప్పినట్లయితే పుబ్బాలో వరాహమిరుడు పూర్వ ఫల్గుణి నక్షత్రానికి వర్గాన్ని ఈ విధంగా ప్రత్యేకంగా చెప్తాడు. నటులు, కళాకారులు, వినోదానికి సంబంధించిన వృత్తులు, అలంకరణ, సౌందర్యము, వివాహము, ఉత్సవ వ్యవస్థ, సుఖ విలాస వినియోగము, వీటికి సంబంధించిన వ్యవస్థ, అవన్నీ పుబ్బా నక్షత్రం సూచిస్తుంది. మనకు గ్రహణం జరిగిన తర్వాత గ్రహణం సంబంధించిన ఎక్కడైతే ఏ రాశిలో జరుగుతుందో ఆ రాశిలో శుభగ్రహాలు ఉండడం కానీ శుభగ్రహాలు చూడడం కానీ జరిగితే ఎలాంటి చెడు ప్రభావాలు ఉండవు, తక్కువ అవుతుంది, తప్పించుకోగలుగుతామని అర్థం. శుభగ్రహాల సంబంధం లేదనుకోండి, వాటి ప్రభావం ఉంటుంది. ఇది ప్రకృతి పైన వీటి ప్రభావం ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు సినిమా, సోషల్ మీడియా, సెలబ్రిటీ కల్చరు, ఇన్ఫ్లుయెన్సర్ సైకాలజిస్టులు. సో అందువల్ల విద్యార్థి మనం ఏం చేయొచ్చు అంటే, ఈ గ్రహణం రైతు పంటను వెంటనే ప్రభావితం చేయదు. ముందుగా ప్రజల మనస్సు ఏం ఇష్టపడుతుంది అనే దాన్ని ప్రభావితం చేస్తుంది. అంటే రుచులు మారడం, ఆకర్షణలు మారడం, ట్రెండ్లు ఒక్కసారిగా మారిపోవడం, ఇవన్నీ జనజీవితపు ఒక్కసారిగా మారిపోతుంది. సింహరాశి అనేది ఏం సూచిస్తుంది? జాతీయ మనోభావం, అంటే నేషనల్ సైకాలజీ. సింహం ఒక భౌగోళిక సూచిక కంటే ముందు సామూహిక గౌరవభావం అంటాం, కలెక్టివ్ సెల్ఫ్ ఇమేజ్ అంటాం. దేశ స్థాయిలో చూస్తే సింహం అంటే నాయకులపైన ప్రజల అభిప్రాయం, దేశ గౌరవ భావాలు, ప్రతిష్టా చర్చలు, మన దేశం ఎలా ఉంటుంది అనేటటువంటి సామూహిక చర్చ. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి కదా, నా దేశం యొక్క పరిస్థితి ఏంటి, ఇలా చర్చించుకునే పరిస్థితిలో ఉన్నాం మనం. చంద్రుడు అక్కడ గ్రహణం అవుతుండడం అంటే ప్రజలు మనస్సు స్వీయ అవగాహన దశలో పెడుతుంది. అంటే ప్రజలు ఎక్కువగా స్పందిస్తారు, స్పందనలు భావోద్వేగం అవుతాయి. తర్వాత సింహరాశి అనేది అగ్నితత్వమైన రాశి. చంద్రుడు అక్కడ ఉన్నాడు అంటే ఎమోషనల్ హిట్, భావోద్వేగంతో కూడినటువంటి వేడి స్టార్ట్ అవుతుంది. చంద్రుడి మనస్సు, సింహం అనేది అహంకారము లేకపోతే గౌరవము, అగ్ని, ఈ రెండు కలిసి ఏమవుతుంది? సామూహికంగా భావోద్వేగాలు, వేడి పెరుగుతుంది. చిన్న సంఘటనలు పెద్ద చర్చలు స్టార్ట్ అవుతాయి. సోషల్ మీడియాలో స్పందనలు వేగంగా పెరుగుతాయి. ప్రజాభిప్రాయం త్వరగా మారిపోతుంది. గుంపులుగా స్పందించడం, ఇది ప్రకృతి వైపరీత్యం కంటే ముందుగా సామాజిక స్పందనలు తీవ్రంగా అవుతాయి అని అర్థం. తర్వాత కుజుడు, రాహువు, సూర్యుడు, వక్ర బుధుడు, వీళ్ళంతా కూడా సింహరాశిని చూస్తున్నారు చంద్రుడిది. కుజుడు అంటే ఏంటి? ఉత్సాహం, ఘర్షణ. సమాజంలో ఎలా కనిపిస్తాయి? ఆగ్రహ స్పందనలు, ఉద్యమ స్వభావం ఏర్పడుతుంది. రాహు అనేది అపసవ్య చైతన్యం, అపోహలు, వైరల్గా న్యూస్ అంతా కూడా వైరల్ అవ్వడం, ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. సూర్యుడు అనేది ఏంటి? అధికారిక వ్యవస్థ, ప్రభుత్వము, దాని పాలన పైన చర్చలు, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. బుధుడు సమాచారం సూచిస్తాడు, కానీ బుధుడు వక్రీ అయిపోయాడుగా. సమాచార లోపం, తప్పు అర్థాలు, తప్పు సమాచారం వ్యాప్తి జరగడం జరుగుతుంది. అందువల్ల ఇది భౌతిక యుద్ధ సూచన కంటే ముందుగా వాక్య యుద్ధం, మాటల యుద్ధం, సమాచార యుద్ధాన్ని సూచిస్తుంది ఈ గ్రహణం. సో ఈ గ్రహణం ఖడ్గాలతో యుద్ధం కాదు, అభిప్రాయాలతో యుద్ధం జరగడం జరుగుతుంది. తర్వాత మన దేశ జాతకం తీసుకోండి. మన దేశం
15 ఆగస్టు 1947లో జరిగింది. మన యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. అప్పుడున్నటువంటి గ్రహస్థితిని బట్టి చూస్తే దేశ లగ్నం వృషభ లగ్నం, రాశి కర్కాటక రాశి. సో లగ్నం నుంచి ఏమో సింహం 4వ ఇల్లు అయింది, కర్కాటకం నుంచి ఏమో 2వ ఇల్లు అయింది. 4వ భావం ఏం సూచిస్తుంది? దేశ వాతావరణం, భూమి, ప్రజల శాంతి, విద్య, పంటలు, ఇవన్నీ కూడా 4వ ఇల్లు సూచిస్తుంది. అందువల్ల విద్యా విధానం పైన చర్చలు జరుగుతాయి, యువత భావజాలాల మార్పులు జరుగుతాయి, భూమి పర్యావరణ అంశాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇక కర్కాటక రాశి నుంచి 2వ ఇల్లు మనకేం సూచిస్తుంది? 2వ ఇల్లు అంటే ఆహారము, మాట. ఇది చాలా ముఖ్యంగా ఆహారం ధరలు పెరగడం, ఆర్థిక వినియోగము, ప్రజల మాట తీరు, పబ్లిక్ డిస్కోర్సెస్, ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. శుభగ్రహాల సంబంధం లేకపోవడం చేత విపరీతాలు కూడా జరుగుతాయి. సో ధరలపై చర్చలు రావడం, ఆర్థిక ఆందోళనలు, ప్రజా సంభాషణలు చాలా కఠినంగా ఉంటాయి. అంటే పోలరైజ్డ్ డిస్కషన్స్ అంటాం. సో వారికి గ్రహణం వ్యక్తిగత దురదృష్ట సూచన కాదని తెలుసుకోవాలి ముందు. ఇది ప్రకృతి ఇచ్చేటటువంటి ఒక సామూహిక మానసిక అలజడి. సో ఇక్కడ సముద్రంలో అలలు వస్తే ఏమవుతుంది? ఒక్కో పడవ ఊగుతుంది. గ్రహణం సముద్రం లాంటిది, మనుషుల జీవితం పడవ లాంటిది. గ్రహణం వచ్చింది అనుకోండి, మన జీవితాలు అదురుతాయి. అంటే గ్రహణం నేరుగా వ్యక్తిని తాకదు, కానీ సమాజం యొక్క వాతావరణాన్ని మార్చి పరోక్షంగా ప్రభావితం చేస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సంక్షిప్తంగా మనం ఈ గ్రహణం గురించి చెప్పాలంటే వేరు కోణాల్లో చెప్పచ్చు. సామాజిక స్థాయిలో మనం చూసినట్టయితే వైద్యము, ఆరోగ్యము, ఔషధము, పరిశోధన రంగాల్లో మంచి పురోగతి లభిస్తుంది. ప్రకృతికి సంబంధించి చూస్తే వర్షాలు, గాలులు సాధారణం కన్నా ఎక్కువగా ఉంటాయి, కానీ కొన్ని ప్రాంతాల్లో తుఫానులు ఏర్పడతాయి. రాజకీయ స్థాయిలో భారతదేశం అంతర్జాతీయ వేదికల్లో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఒప్పందాలు, నాయకత్వ ప్రతిష్టలు, ఇవన్నీ పెరుగుతాయి. ఆధ్యాత్మిక స్థాయిలో చూస్తే గ్రహణ సమయం జపము, ధ్యానము, మౌనము, శుద్ధి, వీటి గురించి తెలిపేటటువంటి విషయాలు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు గ్రహణం అనగానే ఏంటంటే మనం డైరెక్ట్గా అందరూ ఒకేలాగా మాట్లాడుకోవడం అనేది కుదరదు. మీకు ఎన్నోసార్లు ఒక ఉదాహరణ చెప్పుంటాను. ఒక జలపాతం ఉందండి. ఆ జలపాతం చూడడానికి ఒక గురుకులంలో ఉన్నటువంటి 4 విద్యార్థులు వెళ్ళారండి. ఆ జలపాతాన్ని చూస్తున్నారు. మొదటి విద్యార్థికి ఏమనిపిస్తుందంటే, ఆహా ఎంత బాగుంది జలపాతం, ఈ శబ్దం ధ్వని చూస్తే సరిగమ పదనిసలు వేద స్వరాలు ఉన్నట్టున్నాయి, చాలా మధురంగా ఉంది, కొద్దిసేపు ఇక్కడ ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే ఈ విధంగా ఉంటుంది అని అనిపిస్తుంది అతనికి. రెండవ వాడికి అనిపిస్తుంది ఆ జలపాతాన్ని చూడగానే, ఇక్కడ పెద్ద భవంతి కట్టుకొని అందులో నేను ఒక్కడే ఉండాలి, సో దీన్ని చూస్తూ నేను నా పరివారం చాలా హ్యాపీగా ఉండాలి, ఈ జలపాతం నాకే సొంతం అవ్వాలి అనిపిస్తుంది. మూడో వాడికి ఏమనిపిస్తుంది? ఆ జలపాతాన్ని చూడగానే, దీన్ని చూడడానికి ఎంతమంది వచ్చారు, ఇక్కడ మనం ఏదైనా ఒక బిజినెస్ లాంటిది పెట్టి, ఒక అన్నసత్రం పెట్టి, ఏదో ఒక షాప్ లాంటిది పెడితే మనకి ఎంత ఆదాయం వస్తుంది, పర్యాటక రంగంగా చేసి ఎలా ఉంటుంది అనిపిస్తుంది. నాలుగో వాడికి ఏమనిపిస్తుంది? ఆ జలపాతం చూడగానే వెళ్ళి దాని క్రింద స్నానం చేయాలి, జలకాలాడాలనిపిస్తుంది. అంటే దాన్ని చూడగానే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అందరూ స్నానం చేస్తారు, తప్పేం లేదు, కానీ మనసులో ఆవిర్భవించే అభిప్రాయాలు మాత్రం ఒక్కొక్కరిది వాళ్ళ వర్ణాన్ని బట్టి ఉంటుంది. ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసుకోవాలి, తెలుసుకోవాలి అనుకోవడం బ్రాహ్మణ వర్ణం. దాన్ని నేను అనుభవించాలి చూస్తూ ఇది నాకే సొంతం అవ్వాలనేది క్షత్రియ ధర్మం. దీని ద్వారా మనం డబ్బు సంపాదించాలి అనుకోవడం వైశ్య ధర్మం. అక్కడికి వెళ్ళి సుఖపడితే చాలా పోతే స్నానం చేద్దాం అనుకోవడం శూద్రధర్మం. వైశ్యధర్మం, శూద్రధర్మం. సో ఈ విధంగా మనుషులు ఒకటే, అభిప్రాయాలు వేరవుతుంటాయి. ఒకే జాతిలో పుట్టిన వాళ్ళు కూడా వర్ణం ఒక్కోలాగా ఉండదు, ఒక్కొక్కరిదే ఒక్కొక్క అభిప్రాయం లాగా ఉంటుంది. కాబట్టి ప్రాచీన కాలంలో ఏం చేసేవాళ్ళు, ఈ గ్రహణాన్ని అర్థం చేసుకోవడం కూడా 3 రకాలుగా చేసుకునేవారు. 3 భాషలు ఉంటాయండి అర్థం చేసుకోవడానికి. దర్శన భాష, గుహ్య భాష, సమాధి భాష అని 3 ఉంటాయి. అందుకే శాస్త్రంలో చెప్పినవన్నీ కూడా అన్నీ ఒకేలాగా తీసుకుంటే ఏమవుతాయి? అపార్థాలు అవుతాయి. అది ఏంటి దాన్ని బట్టి మారుతుంది. సో మన శాస్త్రాల్లో ఒకే విషయాన్ని 3 రకాల భాషల్లో చెప్తారు. దర్శన భాష, గుహ్య భాష, సమాధి భాష అంటారు. దర్శన భాష అంటే ఏంటి? మొదటిది, ఇది కన్నులు కనిపించేది, పెద్దలు ఆచారంగా చెప్పినట్టు ఉంటుంది.
ఉదాహరణకు గ్రహణ సమయంలో అన్నం తినకూడదు. ఇది అందరికీ సులభంగా అర్థమవుతుంది. కానీ కారణాన్ని వివరించదు. కేవలం నియమాన్ని మాత్రం చెప్తుందంతే. ఇది కామన్ పీపుల్ కోసం. రెండవది గుహ్య భాష. ఎందుకు చెప్పారని తెలుసుకోవాలని కొంతమందికి ఉంటుంది. వాళ్ళ కోసం చెప్పబడింది. ఇక్కడ లోపలే అర్థం ఉంటుంది. అన్నం తింటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. గ్రహణ సమయంలో మనస్సు, బుద్ధి చాలా తీక్షణంగా పనిచేస్తాయి. ఈ అమూల్యమైన సమయంలో వృధా చేయకూడదు దాన్ని. అందుకే అన్నం తినకూడదు అని చెప్తారు. గ్రహణ సమయంలో మాత్రం కాదండి. విద్యార్థులు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా చాలామంది అన్నం తినడానికి కూడా నిద్ర వస్తుంది. ఫస్ట్ పీరియడ్లోనే నిద్రపోతాం. ఇంకా చక్కటి ఉదాహరణ అంటే, మీరు ఎక్కడికైనా డ్రైవింగ్ చేయాలనుకోండి, డ్రైవర్ అనేవాడు చేయడట్టి ఏదో చిన్న టిఫిన్ లాంటిది ఏదో చేస్తాడు, కానీ అందులో పెరుగు గట్రా లాంటివి ఏమైనా నిద్ర వచ్చేటటువంటి పదార్థాలు తినడు. తింటే ఏమవుతుంది? నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఏమవుతుంది? ఇంక శాశ్వతంగా జారుకోవాలి నిద్రలోకి. అదేవిధంగా ప్రాచీన కాలంలో గ్రహణం అంటే ఏంటంటే, ఈ ఎస్పెషల్లీ సాధన చేసుకునేవారు. సామాన్య మనుషులను వదిలేసేయండి. సాధన చేసుకుని ఇది జపాలు తపాలు చేసుకునే వాళ్ళకి ఈ సమయం చాలా ముఖ్యమైనది. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన మనస్సు ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. మనమే అది అనుభవం ఎందుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి చాలా గందరగోళంగా ఉంటుంది. ఈ గ్రహణ సమయంలో మనసు చాలా షార్ప్గా పనిచేస్తుందండి. ఆ సమయంలో మీరు ఏదైనా అభ్యాసం చేస్తే త్వరగా వంట పడుతుంది. ఇప్పుడు స్కూల్లో విద్యార్థులు కూడా తీసుకోండి. వెనకటికైతే గురుకులాల్లో అప్పుడంతా కూడా భోజనాలు ఉదయం పెట్టేవాళ్ళు కాదు. ఎందుకంటే ఏమైనా తిన్నాడు అనుకోండి, మీ యొక్క శరీరంలో ఉన్నటువంటి రక్త ప్రసరణ అంతా కూడా మీరు తిన్నదాన్ని జీర్ణం చేయడానికి అంత శక్తిని వాడుతుంది. బ్రెయిన్కి ఆ శక్తి ఇవ్వదు. ఎప్పుడైతే బ్రెయిన్కి ఆ శక్తి ఇవ్వదో, ఉన్న శక్తి అంతా కూడా మీరు జీర్ణ వ్యవస్థకి పెడతారో అప్పుడు బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ పనిచేయకపోతే ఏమవుతుంది? స్కూల్లో చెప్పింది మీకు అర్థం కాదు. చెప్తాడు టీచర్ అని చెప్తాడు, అంతే అర్థమవుతుంది, కానీ దాన్ని డీప్గా తెలుసుకునే స్థాయిలో మీ బుద్ధి వర్తించదు. ఇది చాలా ప్రమాదాలకు గురి అవుతాయి. అందుకని సాధకులకు మాత్రం ఈ యొక్క గ్రహణ సమయంలో ఏది తినకూడదు అంటారు. ఇది గుహ్య భాష. ఇక సమాధి భాష అంటే, గ్రహణ సమయంలో మీరు జపం, ధ్యానం, తపస్సు చేస్తే మనస్సు నేరుగా లోతైన స్థితిలోకి వెళుతుంది. దాన్ని సమాధి స్థితి అంటారు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, అనుభవించాలంతే, మాటలు చెప్పలేము. ఇది సాధకులకు మాత్రం అర్థమయ్యే భాష. కాబట్టి 3 భాషల్లో ఇలా చెప్పొచ్చు మనం. కాబట్టి శాస్త్రీయ దృష్టిలో చూస్తే చంద్రగ్రహణం అనేది భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైన రావడం. సో ఇది మనకు దర్శన భాషలో తెలిసేవి. ఇంకా దీంట్లో సాంప్రదాయ మౌల్యాలు, ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి. మనస్సు తీక్షణంగా ఉంటుంది. జపము, ధ్యానము, తపస్సు వంటి ఆ సాధనలు అనేక రెట్లు ఫలప్రదమవుతాయి. సాధకులు తమ యొక్క ఆత్మయాత్రను బలపరచుకోవడానికి దీన్ని వాడుకుంటారు. కాబట్టి సాధనా దృష్టితో ఇది సాధనకు ఒక మంచి అవకాశం. సామాజిక దృష్టితో చూసినట్టయితే ప్రకృతితో సౌహార్దంగా ఉండాలని గుర్తు చేసేటటువంటి సూచన. జ్యోతిష్య దృష్టిలో మీరు చూశారనుకోండి, సమాజం, రాజ్యం, ప్రకృతిపై ప్రభావాన్ని సూచించే సంఘటనగా మనం భావించాలి. ఆధ్యాత్మిక దృష్టిలో మీరు చూసినట్టయితే గ్రహణాన్ని మనసు చాలా తీక్షణంగా పనిచేస్తుంది. ఆత్మజ్ఞానంలో మునిగిపోవాలనేటువంటి సందేశం మనకు కలుగుతుంది అని చెప్తారనమాట. ఒక్కొక్కరు దృష్టికోణంలో ఒక్కోలాగుంటుంది. కాబట్టి ఇలాంటివి మనం చూడొచ్చు. ఇక చాలామందికి వచ్చేటటువంటి కామన్ ప్రశ్నలు ఉన్నాయండి. వచ్చేది ఏంటంటే, గ్రహణ సమయంలో తినచ్చా తినకూడదా? ఇది తినచ్చు అని చెప్పడానికి ప్రమాణం లేదండి. తినకూడదు అని చెప్పడానికి కూడా ప్రమాణం లేదు. కానీ తింటే ఏమవుతుంది అని చెప్పడానికి మాత్రమే ప్రమాణాలు ఉన్నాయి. తినాలా వద్దా అనేది వాళ్ళు చేసేటటువంటి క్రియలపైన, సాధన పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాన్ని మనం అందరికీ ఒకేలాగా నిర్ధారించలేము. అందరూ ఒకే పని చేయట్లేదుగా. సో గ్రహణ సమయంలో భోజనం చేయకూడదు. గ్రహణ సమయంలో ఎందుకు అంటారు? ఇది ఆధ్యాత్మిక కోణంలో మనం చూద్దాం. గ్రహణ సమయంలో ఇది మనం గుహ్య భాషను వాడుతున్నాం, దర్శన భాషను మనం వాడట్లేదు. దర్శన భాష పైకి చెప్పి వదిలేస్తుంది. తేమంటారా, వద్దంటారా, ఎప్పుడు తినాలి, ఎన్ని తినాలి, ఇవన్నీ చెప్తుంది. అది మనం మాట్లాడుకోవట్లేదు. తింటే ఏమవుతుంది కారణం. సో ఆ సమయంలో
జపం, ధ్యానం, మంత్రోపాసన చాలా శ్రేష్టమైనది. కానీ ఆహారం తింటే ఏమవుతుంది? మనస్సుకు మాంద్యం ఏర్పడుతుంది, సాధనకు విఘాతం కలుగుతుంది. అందుకోసం భోంచేయకూడదని చెప్తారు. పురాణాలని చెప్తాయి గ్రహణ సమయంలో చేసినటువంటి జపం అనేక రెట్ల ఫలాలను ఇస్తాయి, గ్రహణ సమయంలో చేసినటువంటి భోజనం పాప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తుంది. అంటే మీరు భూమిపైన వచ్చినటువంటి పర్పస్ మీరు ఫుల్ఫిల్ చేసుకోలేరు అని చెప్తుంది. కాబట్టి ఆహారం తీసుకుంటే ప్రాణశక్తి అంతా కూడా జీర్ణక్రియకి వెళ్ళిపోతుంది. ఇక్కడ శరీరంలో ఎనర్జీ ఉంటుంది. మీరు ఏదైనా చేయాలంటే, మనకు ఫోన్ పని చేయాలంటే దాన్ని ఎలా ఛార్జింగ్ చేయాలి కదా, అదేవిధంగా శరీరం పని చేయాలంటే కూడా శక్తి కావాలి. ఆ శక్తి మొత్తం మీకు ఈ తిన్న పదార్థాన్ని జీర్ణం చేయడానికే సరిపోతుంది. ధ్యానము, జపము, మౌనము ఇది సహజ సిద్ధంగా జరగవు. మనస్సుకి కాన్సన్ట్రేషన్ ఉండదు. అదే ఆహారం తినకుండా సాధన చేస్తే మనస్సు చాలా స్పష్టంగా పెరుగుతుంది. జపము, ధ్యానము కొన్ని రెట్ల ఫలితాన్ని ఇస్తాయి. అంటే అటెన్షన్ త్వరగా వచ్చేస్తుంది అని అర్థం. సో చేస్తే రక్తవాహం ఎక్కువ భాగం జీర్ణక్రియ అవయవాలకు వెళుతుంది. మెదడుకు బ్రెయిన్ శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మనసు భారం అయిపోతుంది. సహజంగానే నిద్ర లేకపోతే మాంద్యం అనేది వస్తుంది. సో ఇలాగా మనం ప్రత్యేకమైనటువంటి దృష్టిలో మనం చూడొచ్చు. ఇక ప్రెగ్నెంట్స్ వాళ్ళు ఏం కేర్ తీసుకోవాలి? సో మామూలుగా తెలుసుకున్నట్టయితే ఆ యొక్క వెలుగు పడకూడదు అంటారు. సో ఇది మన సాంప్రదాయం అంతే. సాంప్రదాయంలో ఏవేవి చెప్పబడినాయో అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వడం. కొత్తగా ఏం చేయకూడదు, అందరూ ఏం చేయకూడదు. అది కొద్దిగా ఆ సమయంలో చాలా మనసు షార్ప్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెడు ఆలోచనలు ఏమైనా కలిగితే, ఎందుకంటే లోపల జీవుడు ఒకటి ఉంటాడు, కడుపులో బిడ్డ ఉంటుంది. తల్లి ఏవైతే ఆలోచిస్తుందో బిడ్డపైన అదే ప్రభావం ఉంటుంది. కాబట్టి ఇంకొక జీవుడు లోపల ఉంటాడు కాబట్టి వాడిని కూడా మనం మన మనస్సు ద్వారా కేర్ తీసుకోవాలి. మనస్సులో భగవంతుడు ధ్యానం చేసుకోవాలని శాస్త్రం చెబుతుంది. గుళ్ళు ఎందుకు క్లోజ్ చేస్తారు, ఇప్పుడు ఎందుకు గుళ్ళు క్లోజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ వెనకటికి ఎందుకు క్లోజ్ చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఎందుకంటే గుళ్ళో పూజ చేసేవాళ్ళు ఎవరు? అర్చకులంతా కూడా, వాళ్ళంతా కూడా సాధకులు. ఇంకా ఏమీ వద్దు, నేను భగవంతుడిదే నా సాధన అనుకున్న వాళ్ళు ఆ పోస్ట్కి వస్తారు. బ్రాహ్మణులంతా అదే కదా. కాబట్టి గ్రహణ సమయంలో అతను సాధన చేసుకోవాలి కదా. గుళ్ళో కూర్చొని వచ్చే వాళ్ళకంతా కూడా హారతి తీర్థాలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడు సాధన చేసుకోవాలి? కాబట్టి వాళ్ళు అన్నీ మూసేసి వాళ్ళు సాధన చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటారు. అందుకే గుళ్ళు మూసేస్తారు. ఇప్పుడు ఎందుకు మూసేస్తారో మనకు తెలియదు. అంటే నాకు తెలియదు అంటే ప్రమాణం వయసు మనం తీసుకుంటే మనకు తెలియదు. తర్వాత మనస్సుకి ఈ చంద్రగ్రహణం ఎందుకు కనెక్ట్ అయి ఉంటుంది? మనం చెప్పాం కదా, మనస్సుకి మన తినే ఆహారం కనెక్ట్ అయి ఉంటుంది, ప్రకృతి కనెక్ట్ అయి ఉంటుంది. మనస్సే, చంద్రుడే కదా మనస్సుకు కారకుడు. కాబట్టి మనస్సు యొక్క చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. తర్వాత వేద అంటే ఏంటి అని వస్తుంది. మనం గోచారంలో చెప్పుకున్నాం. వేద అంటే ఏంటి? ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం. ఇక్కడ వేద అంటే కూడా అదే, ఒక గ్రహం ఇంకొక గ్రహాన్ని అబ్స్ట్రక్ట్ చేయడం. తర్వాత ఈ ఎక్లిప్స్ అనేది అందరిపైన ఒకే రకంగా ప్రభావం ఉంటుందా? అందరికీ పైన ఒకే రకంగా ప్రభావం ఉండదు. ఒక్కొక్కడి మనస్సు ఒక్కొక్కలాగా ఉంటుంది. కాబట్టి అతని యొక్క మనస్సు పనితీరు, అతని యొక్క అలవాట్లను బట్టి ప్రభావం ఉంటుంది. మనిషి యొక్క మనస్సుపై కన్నా మనస్సు పైన డైరెక్ట్ ప్రభావం ప్రకృతిపైనే ఉంటుంది. సో ఈ సమయంలో ఏదైనా జపము ఇవన్నీ ఇస్తే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. ఎందుకు? మనసు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందంటే, మీరు కొంతమందికి ఏంటంటే ఒక మంత్రం అనేక సార్లు జపిస్తే మైండ్ అటెన్షన్కి వస్తుంది. కొంతమందికి తక్కువ సార్లు చేసినా వస్తుంది. అదే గ్రహణ సమయంలో ఏదైనా సరే మీరు తక్కువ సమయంలో మీరు ఏమైనా చేసినా కూడా మైండ్ అనేది అటెన్షన్కి వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ కాన్సన్ట్రేట్తో మనం ఏం పని చేసినా కూడా అది ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో ఈ గ్రహణం అనేది సహాయపడుతుంది. సో ఈ విధంగా గ్రహణం గురించి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి అపోహలు ఏంటంటే ఇది వ్యక్తిగతంగా నా జీవితంలో ఏదో జరుగుతుంది, ఏముండదండి. మీరు చేయాల్సినవన్నీ ఏంటి? మీ వెనుకటి నుంచి ఏదైతే ఆచరిస్తూ వస్తున్నారో అది కంటిన్యూ చేసి ఎందుకు ఏమిటో తెలుసుకోవడం, తాత్వికంగా తెలుసుకోవడం మంచిది. స్నానం చేయడం మంచిది. ఆ సమయంలో గ్రహణం పట్టినప్పుడు ఒకసారి, వదిలినప్పుడు ఒకసారి, అనుకూలమైన ఉంటే స్నానం చేయండి. ఇంకా జపతపాదుల అవకాశం ఉంటే చేసుకోవచ్చు. దాన ధర్మాలు చాలామంది చేసుకోవచ్చు. దాన ధర్మాలు చేసేటప్పుడు కేర్ఫుల్గా ఏంటంటే
మీరిచ్చే దానం ఇంకొకరికి ఉపయోగకరంగా ఉండాలి. చాలామంది ఈ చంద్రబింబము, తర్వాత ఈ నాగపడగలు దీన్ని దానం చేస్తుంటారు. చిన్నగా రాగి ఈ యొక్క వెండి ప్లేట్ పైన చేస్తుంటారు. అది కూడా డూప్లికేటే ఉంటుంది. దాన్ని ఇచ్చి దానం చేస్తూ ఉంటారు. దానివల్ల ఆ పురోహితుడికి వచ్చేదే ఉండదు. కాబట్టి ఉపయోగపరమైనటువంటి ఒక పండో ఫలమో ఏ దానం ఇచ్చినా పర్లేదు గ్రహణ సమయం తరువాత. ఈ విధంగా గ్రహణం గురించి మనం చెప్పుకోవచ్చు. ఇక మిగిలినవన్నీ కూడా ప్రతిసారి గ్రహణంలో వచ్చేవే, ఇంకా ప్రత్యేకంగా వచ్చేవి ఏం లేదు. ప్రత్యేకంగా మనం చర్చించుకునేది ఏంటంటే ఆ సమయంలో జరిగేటటువంటి గ్రహణం సమయంలో నా దేశానికి ఏం జరుగుతుంది, ప్రకృతికి ఏం జరుగుతుంది, వర్షపాతము, రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటాయి, ప్రజల యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, దాని గురించి చెబుతుంది అంతే. ఈసారి వచ్చే గ్రహణ ప్రభావం వల్ల మనిషి యొక్క యాటిట్యూడ్ అనేది చాలా విభిన్నంగా తయారవుతుంది. డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది, అంతకు తప్ప ఇంకేం పెద్దగా మీకు ఇబ్బందులు కలగవా. ఇప్పుడు అన్నీ కూడా మనం చూస్తున్నదంతా కూడా ప్రతి ఒక్కడు సడన్గా చేంజ్ అయిపోతుంది లైఫ్ స్టైల్. ప్రత్యేకంగా మనం ఇది గుర్తుపట్టేంతగా ఏం ఉండదు. కాబట్టి ఇది అవగాహన పెంచుకోవడానికి దీని గురించి తెలుసుకోవడం అనేది మంచిదే. ఇది ఒక భాగం అండి. ఇంకా ఇవాళ మీకు ఇంకొక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మనం గత వారం పాఠంలో ఈ యొక్క జ్యోతిష యాప్కి సంబంధించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ విధంగా వాడాలి అని. దాంట్లో ఒక చిన్న ఇంప్రూవ్మెంట్ ఒకటి చేశాను, అది మీకు ఉపయోగపడుతుందని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. మీరు తెలుసు కదా, మన వైశ్వానర.com ఓపెన్ చేయండి, లేకపోతే వైశ్వానర.com/ఈ పాఠ అని చేసినా పర్లేదు, లేకపోతే వైశ్వానర.comకి వెళ్ళి ఇక్కడ ఈ పాఠ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసినా పర్లేదు. మనకి వెబ్సైటు ఈ విధంగా వస్తుందండి. ఇందులో చేంజ్ చేసింది ఏంటంటే, వెనకటికి మనం ఏం చేసాం, జ్యోతిష అనే కాలంకి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ మన ప్రొఫైల్ యాడ్ చేసేటప్పుడు వాళ్ళ పేరు, తర్వాత వాళ్ళ జాతకంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, లగ్నం ఏ నంబర్ ఉంది, అన్ని గ్రహాలు లగ్నంతో పాటు 9 గ్రహాలు మీరు 1, 2 అట్లా నంబర్స్ ఇచ్చి సేవ్ చేసేవాళ్ళు. ఎందుకంటే దీనికి డైరెక్ట్గా ఆస్ట్రాలజీ ఇంజన్ కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, దీనికి ఆస్ట్రాలజీ ఇంజన్ కనెక్ట్ చేశాను కాబట్టి ఇది ఆటోమేటిక్గా మీ జాతకాలని క్యాల్కులేట్ చేస్తుంది. మీరు ఇవ్వాల్సింది ఏంటి, డేటు, టైము, ప్లేస్ మాత్రం ఇస్తే చాలు, మిగిలినవంతా కూడా అదే క్యాల్కులేట్ చేసుకుంటుంది. కాబట్టి మీరు ఆ జాతకం ఇంకో సాఫ్ట్వేర్లో వేసుకొని ఏ గ్రహం ఎక్కడ ఉందని దీంట్లో వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అదొక ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు యాడ్ అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది, పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, సిటీ ఎంటర్ చేసి ఇక్కడ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా లాంగిట్యూడ్, లాటిట్యూడ్, టైం జోన్ వస్తుంది, సేవ్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లేదనుకోండి, లేకపోతే మనది ఏదో మారుమూల గ్రామం అనుకోండి, మనకు లాంగిట్యూడ్, లాటిట్యూడ్ రాదు, అప్పుడు మీరే మాన్యువల్గా ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణకి నేను ఒక ఎగ్జాంపుల్ చేస్తాను. టెస్ట్ 2. సో ఇవాల్టి డేటే ఇస్తానండి, 1/3/2026. టైం ఇప్పటి సమయమే ఇస్తాను. సో ఒక ఎగ్జాంపుల్ సమయాన్ని ఏదో ఇచ్చాను. ప్లేస్ హైదరాబాద్ ఇచ్చి ఇక్కడ సింబల్ ఉంటుందండి, దీన్ని క్లిక్ చేస్తే మీ హైదరాబాద్ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇక్కడ వచ్చేస్తుంది. రాలేదనుకోండి, మీరే ఎంటర్ చేయండి. మీరు గూగుల్ మ్యాప్లో ఎక్కడికైనా వెళ్ళి మీరు ఎంటర్ చేసినా పర్లేదు. సో ఇక్కడ టైం జోన్ ఉంటుందిగా, టైం జోన్ 5.5 ఇండియాకి అయితే ఇది. ఇన్ కేస్ మీరు ఏదైనా పల్లెటూరు అనుకోండి, రాలేదనుకోండి, దానికి ఒక 10 నుంచి 20-30 కిలోమీటర్ల మధ్యలో ఏదైనా సిటీ ఉందనుకోండి, ఆ పేరు కూడా రాయండి. ఇండియాలో ఇటువైపు నుంచి అటువైపుకి మీకు పూర్వం నుంచి పశ్చిమానికి ఒక 10 మినిట్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఇంకంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదండి. ఇప్పుడే చూడండి, మనం గ్రహణ విషయంలో చూసాం, మీకు చంద్రోదయం హైదరాబాద్కి 6:22 అయితే ఇక్కడ మనకు బెంగళూరుకి వచ్చేటప్పటికి 6:27. ఇటు వెళ్ళామనుకోండి, అంత 10 నిమిషాలు తప్ప ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న ఒక 30-40 కిలోమీటర్ల లోపల మధ్య ఉన్నటువంటి సిటీని ఎంటర్ చేయండి. మీ పల్లె లేదనుకోండి, ఆ పని చేసి దగ్గర ఉన్న సిటీ పేరు ఎంటర్ చేస్తే చాలు. లేకపోతే మీరే మాన్యువల్గా లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఎంటర్ చేసుకొని సేవ్ ప్రొఫైల్ అన్నారనుకోండి, ప్రొఫైల్ అనేది సేవ్ అవుతుంది.
ఇక్కడ మిగిలినంత కామన్. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకొని టెస్ట్ 2 అని ఉందా, చేశాను. దానికి సెలెక్ట్ చేసినట్టయితే మీకు ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ వచ్చేస్తుంది. ఇవంతా కూడా క్యాల్కులేట్ చేస్తుందండి. సో చూడండి, శుక్లపక్ష త్రయోదశి ఆదివారం, ఆశ్లేష నక్షత్రం, అతిగండ యోగము, తైతులకరణం. అదేవిధంగా జాతకం, రాశి చక్రము, నవాంశ చక్రం రెండూ వస్తాయి. ఓకే, తర్వాత దీని కింద వింశోత్తరి దశలు కూడా క్యాల్కులేట్ అయిపోతుందండి. సో ఇప్పుడు బుధ మహాదశ దాన్ని క్లిక్ చేస్తే ఇవన్నీ అంతర్దశలు, అంతర్దశను క్లిక్ చేస్తే ప్రత్యంతర దశలు వస్తాయి. సో ఇంతవరకు ఇది చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో మరిన్ని అడిషన్స్ అన్ని కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు. ఇది జాతకంలో ఉన్నటువంటి బేసిక్ డీటెయిల్స్ ఇస్తుంది. ఎవరికైనా జాతకాన్ని ప్రింట్అవుట్ లాంటిది బేసిక్ డీటెయిల్స్ ప్రింట్అవుట్ తీసుకోవాలనుకోండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ అని ఉంటుందండి. దీన్ని క్లిక్ చేయగానే మీకు పీడిఎఫ్ జనరేట్ అవుతుంది. సో పీడిఎఫ్ అనేది సేవ్ అయింది, చూసారా? దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు పీడిఎఫ్ వస్తుందండి. ప్రస్తుతానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంది. సో ఇప్పుడు ఫ్యూచర్లో మరిన్ని తెలుగు, కన్నడ ఇవన్నీ కూడా ఇంకార్పొరేట్ చేస్తారు. చూడండి, మన పేరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, పంచాంగం ఆ రోజు ఏ విధంగా ఉంది, కరెంట్ దశ ఇప్పుడు ఏ దశ నడుస్తోంది, రాశి చక్రం, నవాంశ చక్రం, తర్వాత గ్రహాలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, ఏ నక్షత్రంలో ఉంది, ఏ రాశిలో ఉంది. గ్రహాల పక్కన సి అని ఉందనుకోండి, అస్తంగతమైంది అని అర్థం. ఆర్ అండ్ సి అంటే వక్రి అయ్యింది ప్లస్ అస్తంగతమైంది అని అర్థం. గురువు కూడా చూడండి, ఆర్ అని ఉంది అంటే అస్తంగతమైంది అని అర్థం. సో ఈ అస్తంగతవన్నీ కూడా వివరాలన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సరే, ఇక్కడ ఆర్ అంటే రెట్రోగ్రేడ్ అండి, అస్తంగతం కాదు. సి అంటే మాత్రమే కంబషన్, ఆర్ అంటే రెట్రోగ్రేడ్. ఈ విధంగా మనకు డిస్ప్లే చేస్తుంది. అదేవిధంగా ఇక కిందికి వచ్చారనుకోండి, రెండో పేజీలో దశా వివరాలు ఉంటాయి. మహాదశ, అంతర్దశ, ఇవన్నీ కూడా ఎండ్ డేట్స్ అండి, స్టార్ట్ డేట్ కాదు. బుధ మహాదశ 1-3-2026 నుంచి 11-6-2038 వరకు, ఇది బుధ మహాదశ. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇవి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్స్, ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఈ బుధ మహాదశ కొద్ది క్యాల్కులేషన్ డిఫరెన్స్ ఉంది, నేను చూస్తాను. ఓకే, ఈ విధంగా మనం దశలు అంతర్దశలు క్యాల్కులేషన్ అనేది మనకి కనిపిస్తుందండి. ఈ విధంగా మనం దశలని చూసుకోవచ్చు. తర్వాత ప్రింట్అవుట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో కావాలంటే లాంగ్వేజెస్ కూడా మనం యాడ్ చేయొచ్చు. ఇదొక న్యూ అడిషన్ ఒకటి యాడ్ చేశానండి, ఇది మీరు వాడుకొని చూడండి. తర్వాత ఇక్కడ మీరు జాతకాలన్నీ కూడా మీరు రాస్తారు కదా, జాతకాలన్నీ వేసుకున్న తర్వాత మీ సపోజ్ సేవ్ చేసుకోవాలి అనుకోండి, ఇదే సపోజ్ రేపు డివైజ్ని మార్చుకోవాలి అనుకున్నప్పుడు, ఫోన్ మార్చాలి లేకపోతే కంప్యూటర్ని ఏమైనా మార్చాలి, బ్యాకప్ తీసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ అని కొట్టగానే మీ ఇందులో ఎన్ని ప్రొఫైల్స్ జాతకాలు సేవ్ చేశారో అన్నీ కూడా సేవ్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది. తర్వాత ఇంపోర్ట్ అనగానే మీరు ఎక్కడ ఆ ఎక్స్పోర్ట్ చేశారో ఇక్కడ డౌన్లోడ్ అయి ఉంటుంది కదా, దాన్ని మీరు తీసుకురావచ్చు. ఇది ఓపెన్ చేసిన అనుకోండి, ఇంపోర్ట్ అవుతుంది. ఈ విధంగా మనం ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఆపరేషన్ కూడా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ సాఫ్ట్వేర్ కింద ఇక్కడ చూడండి, బ్యాకప్ అని చూసారా, ఇది కొట్టినా కూడా మీకు మీరు వీడియోస్తో సహా ఇక్కడ ఎన్ని ప్రొఫైల్స్ ఉన్నాయో అన్నీ కూడా మీకు బ్యాకప్ అవుతాయి. ఓన్లీ జాతకాన్ని మాత్రం బ్యాకప్ చేయాలంటే ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ ఇవి వాడుకోవచ్చు. సో ఇది ఇవాల్టి పాఠం అండి. సో ఇవాళ ఏవైనా ప్రశ్నలు ఉన్నట్టయితే మీరు దయచేసి రాసి పెట్టుకోండి, తర్వాత వచ్చే తరగతిలో దానికి వచ్చి మనం చర్చిద్దాం. సో అంతవరకు సెలవు, నమస్కారం.